హాయ్ హలో. ఇవి నేరేడు పళ్ళు. దీన్ని జంబూ ఫలం కూడా అంటారు. మన భారతదేశానికి జంబూ ద్వీపం అనే పేరు కూడా ఉంది. అది మీ అందరికీ ఐడియా ఉందో లేదో. సో ఇవి అంటే బహుశా జంబూ ద్వీపం అంటే జంబూ ఫలాలు ఎక్కువ ఉండబట్టి అది హిస్టరీలో అలా చెప్పుంటారు. ఇవి ఎక్కడ ఇన్ని కాయలు ఎక్కడ దాదాపు 3-4 కేజీలు ఎక్కడయ్యా అని అనుకుంటున్నారా? ఇది పొద్దున్నే 6 గంటలకి మా కాలనీ పార్క్కి వాకింగ్కి వెళ్తుంటాను. ఆ వాకింగ్ ప్రెమిసెస్లో లాన్ నిండా బయట అసలు మొత్తం ట్రాక్ నిండా ఏ కాయలండి. అసలు 1 మంత్ నుంచి పడుతున్నాయి. తొక్కేసేస్తున్నాం అసలు వాకింగ్ ట్రాక్ కూడా. సో ఈరోజు నేను వాకింగ్ మాని కూర్చుని ఇవన్నీ కూడా ఏరేను. ఇంకా ఇన్ని కాయలు ఏరి బెంచుల మీద పెట్టా ఎవరన్నా తీసుకుంటారని. సో ఎవరన్నా సరే కాలనీలోకి వచ్చి చక్కగా ఏరేసుకుని వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుంది. ఎన్ని మంచి కాయలు ఇవి మనం బయట కొనాలంటే అబ్బో కేజీ 350-400 అలా చెప్తున్నారు. దట్టు ఇవి దేశవాళీ కాయలు కాబట్టి అసలు ఇంకా రేటు ఉండొచ్చు. మనం తినేవి అలా పెద్ద హైబ్రిడ్ అలాంటి పెంచి రేజ్ చేసినాయి. సో ఇది న్యాచురల్ అనమాట. ఇది మన పార్క్లో మున్సిపాలిటీ వాళ్ళు వేసిన చెట్టు అనమాట. ఇది చాలా పెద్ద వృక్షం. అంటే మా చిన్నప్పటి నుంచి చిన్న అంటే డిగ్రీ ఇంటర్మీడియట్ నుంచి కూడా ఈ పార్క్లో చూసాము. అంత పెద్ద చెట్టుని చూసాము ఎప్పుడు ఏరుకోలేదు. కాలేజీలో ఉన్నప్పుడు మాత్రం మా స్టెల్లా కాలేజీలో చెట్టుని కొమ్మలు వంచేసి బాగా కోసేసుకునేవాళ్ళం. సో ఇవి అలాగే ఇప్పుడు హెల్త్కి మంచిది కదా అని చెప్పి ఇప్పుడు చక్కగా ఏరుకుంటున్నాం. సార్ ఏరుకుంటే ఏదో అనుకుంటాను, ఎవరికి వాళ్ళు ఇన్హిబిషన్స్. బట్ ఐ డోంట్ కేర్. అది మనలాగా ఉంటాం. నేనులాగా ఉంటాను. సో నా ఉద్యోగానికి, నా ఇంటికి, నా స్టేటస్కి నేను ఏది ముడిపెట్టను. రోడ్డు మీద ఉన్న పూలు కానీ ఏమున్నా సరే. సో నేను ఒక మనిషిని, అది ఒక హ్యూమన్ బీయింగ్ లాగా ఎలా ఉండాలో సో మన రోల్స్ అన్నీ కూడా డిఫరెంట్. అవిను మన లైఫ్కి ఆపాదించకూడదని ఐ బిలీవ్ ఇట్. సో ఎవరికన్నా కావాల్సిన వాళ్ళు వచ్చేసి విజయవాడలో ఉన్న పార్కులో కాయలు ఏరుకోండి.